ప్రైజ్ ది లార్డ్. లైవ్లో ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరికి నా వందనాలు. పాట పాడుకుని దేవుని నామాన్ని కనపరుద్దాం. చిన్మంద ఆత్మీయ పుస్తక మాలిక నుంచి 408వ పాట. నేను ప్రేమించు యేసు నీ దూర పోడిన్నాడు. కరించే వారు లేక పరితపిస్తున్నా, కనికరించే వారు లేక కుమిలిపోతున్నా, పలుకరించే వారు లేక పరితపిస్తున్నా, కనికరించే వారు లేక కుమిలిపోతున్నా, కొలతలెన్నో కీడులెన్నో బ్రతుకు ఆశను అణచివేసిన, కొలతలెన్నో కీడులెన్నో బ్రతుకు ఆశను అణచివేసిన, ఎడబాయడు యేసు నిన్ను దరి చేర్చును, యేసు నిన్ను ఎడబాయడు, యేసు నిన్ను దరి చేర్చును, యేసు నిన్ను నిన్ను కాపాడువాడు, కొనుకాడు నిన్ను ప్రేమించు యేసు నీ దూర పోడిన్నాడు. శాంతి కరువై మదన పడుతున్నా, పరుల మాటలు కృంగదీసి బాధ పెడుతున్నా, మనసులోన శాంతి కరువై మదన పడుతున్నా, పరుల మాటలు కృంగదీసి బాధ పెడుతున్నా, భీతులెన్నో భ్రాంతులెన్నో సంతసంబును త్రుంచి వేసిన, భీతులెన్నో భ్రాంతులెన్నో సంతసంబును త్రుంచి వేసిన, ఎడబాయడు యేసు నిన్ను
చేర్చును యేసు నిన్ను, ఎడబాయడు యేసు నిన్ను, దరి చేర్చును యేసు నిన్ను. నిన్ను కాపాడువాడు కునుకడు, నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు. నీ భారము వహించు యేసు, నీ కొరకై మరణించె చూడు. నీ భారము వహించు యేసు, నీ కొరకై మరణించె చూడు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు. మన ప్రభువును మన రక్షకుడనైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరికీ లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీస్ తరపున ప్రత్యేకమైన వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగులకు వెళ్దాం. మహాగణుడా మహోన్నతుడా నీకు వందనాలయ్యా. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, ప్రేమ సత్య స్వరూపి నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. ఇదిగో ఈ యొక్క నాయన సమయాలను మాకు ఇచ్చు. మరొక్కసారి అయ్యా నీతో ప్రభా నాయన సంభాషించడానికి, నీ వాక్యం ద్వారా అయ్యా మా ఆత్మీయ జీవితాలు బలపరచుకోవడానికి అయ్యా నీ యొక్క అయ్యా ప్రభ కృపను మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ యొక్క సమయంలో ప్రభ కొద్ది సమయం నీ వాక్యాన్ని ధ్యానిస్తూ నీ వాక్యంలో ఉండే అయ్యా ప్రభ విషయాలను ప్రభ వినటు మాత్రమే కాకుండా దాన్ని అవలంబించి దాని ప్రకారం నాయన మా జీవితాలు కట్టుకొనుటకు, మా కుటుంబాలు కట్టుకొనుటకు, మా ఆత్మీయ జీవితాలను దినదినము బలపరచుకొనుటకు యేసయ్య నీ సహాయము, పరిశుద్ధాత్మదేవ నీ శక్తి మాకు అందరికీ అనుగ్రహించండి. అయ్యా నాయన ప్రభా నీ వాక్యాన్ని వివరించడానికి ఏ యోగ్యత లేనటి నన్ను నీ కొరకే వాడుకొని, నీ యొక్క బోరగా వాడుకొని నీ వాక్యం ద్వారా నాతో మాతో అందరితో బహు స్పష్టంగా మాట్లాడి లోతైన విషయాలను ప్రభా, మరుగైన నీ విషయాలను మాతో మాట్లాడి బలపరిచి నీ ఆత్మశక్తి చేత, నీ ఆత్మ ప్రభావం చేత నన్ను మమ్మల్ని నింపి నడిపించుకొని నీ నామ మాత్రమే హెచ్చించుకొనమని నజరేయుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి ఈ యొక్క యూట్యూబ్ పరిచర్య ద్వారా, లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ పరిచర్య ద్వారా ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నానండి. దేవుని యొక్క కృపను బట్టి అందరూ బాగున్నారని నమ్ముతూ ప్రతిదినము మీ కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు మాకు ఇచ్చిన అవకాశాన్ని అనేకసార్లు వినియోగించుకుంటూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని కొద్ది సమయం ధ్యానించడానికి ఇష్టపడదాం. దేవుని వాక్యము ఎన్నో రీతులుగా ప్రతి దినము మనలను బలపరుస్తూ హెచ్చరిస్తూ ఆయన వాక్యం ద్వారా మన జీవితాలను సరిచేస్తూ మన యొక్క జీవితాలను కట్టడానికి ప్రభు తన యొక్క సేవకులను, సేవకురాళ్లను, సువార్థికులను, ప్రవక్తలను మనకు ఆయన పంపిస్తూ అనేక రకాలుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం హెచ్చరిస్తూ ఉన్న ఈ యొక్క వాక్యాన్ని మనము వినటమే కాకుండా దాన్ని అవలంబించే రీతిలో మనం ఉందాం. అయితే ఈ యొక్క సమయంలో ఈరోజు ఈ యొక్క సమయంలో ధ్యానించే బైబిల్ గ్రంథంలో ధ్యానించే మన యొక్క వాక్య ధ్యానాంశం ఏమిటంటే రమ్యమైన చెట్టు. ఈ రమ్యమైన చెట్టు అనేది ఎక్కడ ఉంటుంది అంటే లోకంలో మనకి చాలా రకాల చెట్లు మనకు కనిపిస్తాయి. ఎన్నో రకాలు వింతైన చెట్లు
మంచి ఆహారానికి ఇచ్చి అందమైన చెట్లు, పండ్లు కాసే చెట్లు, రకరకాల వింతైన చెట్లు మనకి ఈ భూమి మీద కనిపిస్తూ ఉంటే, ఈ దినం మనము ధ్యానించే ఈ రమ్యమైన చెట్టు ఎక్కడ ఉంది, దాని వలన కలిగే ఉపయోగం ఏంటి, దాని వలన మానవ జాతికి ఏ విధమైనటువంటి శాపము లేకపోతే ఏ విధమైనటువంటి మనుష్యుడు దాని ద్వారా అపరాధమును తెచ్చుకున్నాడు, మనము చేయవలసినది ఏమిటని కొన్ని విషయాలను ఈరోజు ధ్యానించడానికి ఇష్టపడదాం. దేవుని యొక్క సన్నిధిలో ఈ రమ్యమైన చెట్టు, దీనికి మరొక పేరు ఏంటంటే ఆహారం ఇచ్చే చెట్టు లేకపోతే అందమైన చెట్టు. ఇలాగా దీనికి పలు రకాలైన నామకరణాలు మనము బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. అయితే భూలోకంలో అయితే చాలా రకాల చెట్లు మనకు కనిపిస్తాయి. ఏమిటంటే మనము చూడడానికి బైబిల్ పరంగా చూస్తే ఒలీవ చెట్టు అని, అంజూరపు చెట్టు అని, దానిమ్మ చెట్టు అని, ఇంకా లేకపోతే ద్రాక్ష చెట్టు అని, యాపిల్, ఇలాగా అనేక రకాలు శ్రేష్టమైన చెట్లను మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. అనేక విషయాలను దాని ద్వారా మనం నేర్చుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు కూడా అనేక విషయాలను మనకు బయలుపరుస్తూ ఉన్నారు. అయితే ప్రపంచంలో చూస్తే, ఇప్పుడు ప్రస్తుతం మనం నివసిస్తున్న ప్రపంచంలో చూస్తే మనము చూడగలిగిన చెట్లు కొన్ని వందలు కావచ్చు, లేకపోతే కొన్ని వేల కావచ్చు. వీటి లెక్కను మనం చూస్తే 60,000 రకాల చెట్లు ఈ భూమి మీద దేవుడు తన సృష్టించిన సృష్టిలో మనుషుల కొరకు ఆయన భూమి మీద ఆయన పెట్టాడు. అయితే ఈ అన్నిటిలో మీరు చూసిన రమ్యమైన చెట్టు అనేది ఎక్కడైనా చూసింటారో లేదో నాకైతే తెలియదు, కానీ ఈ రమ్యమైన చెట్టు ఎక్కడ ఉంది, ఎలా ఉంటుంది అనే విషయాలను ఈరోజు కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆలోచన కలిగి ఉన్నాను. చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయము, ఆదికాండం 3వ అధ్యాయము 6వ వచనాన్ని చూసినట్లయితే, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది ఉండట చూచినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకొని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క లేఖన భాగంలో మనము చూస్తే చాలాసార్లు ఈ యొక్క లేఖన భాగాన్ని మనము ధ్యానిస్తూ అనేక సార్లు దీని గురించి ఎన్నోసార్లు వింటూ ఉన్నాం. ఇందులో ఉండే విశేషం మనకు అందరికీ తెలుసు. ఆ స్త్రీ అనగా మొట్టమొదటిగా దేవుడు సృజించినటువంటి అవ్వ. ఈమె దేవుడు కలుగ చేసినటువంటి సృష్టిలో 6వ దినాన సృష్టిలో మనము కొన్ని దినాలుగా దేవుడు చేసిన సృష్టిలోని భాగములను ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. గత కొన్ని దినాల క్రితం 6వ దిన సృష్టిలో దేవుడు ఒక ప్రత్యేకమైన సృష్టి అనగా నరులను దేవుడు ఈ భూమి మీద కలగచేశాడు. వారిని స్త్రీని గాను పురుషుని గాను కలగచేసి వారికి జీవవాయువును ఊదినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. ఎక్కడంటే ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనంలో మనము చూస్తే, దేవుడైన యెహోవా నేలమంటుతో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు తాను చేసినటువంటి నరులు అనగా స్త్రీ పురుషులు, వీళ్ళలో దేవుడు తన ఆత్మను ఊదినప్పుడు వారు జీవాత్మగా ఈ యొక్క భూమి మీద వారు నివసిస్తున్న దినాల్లో దేవుడైన యెహోవా మరొక పని చేశాడట. స్త్రీని గాను పురుషుని గాను వారిని కలగచేయటమే కాకుండా 6 దినాలు సృష్టి చేసి 7వ దినాన్ని ఆయన విశ్రమించిన తరువాత మరొక పని ఆయన ఏం చేశారంటే, ఈ యొక్క తన రూపములో తన స్వరూపములో సృష్టించినటువంటి ఈ స్త్రీ పురుషులకు దేవుడు ఒక ఆధిక్యత ఇవ్వాలని, వారిని ఒక శ్రేష్టమైన స్థలంలో ఉంచాలని, వారిని ఒక ఉన్నతమైన స్థితిలో చూడాలని దేవుడు ఆలోచన కలిగి, ఇదే ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను.
మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైనా ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనము చూస్తే దేవుడైన యెహోవా నరులను స్త్రీ పురుషులను సృజించిన తర్వాత వారికి ఒక ప్రత్యేకమైన స్థలమును ఆయన సిద్ధపరిచాడంటే ఏమిటంటే ఏదెను తోట. ఈ ఏదెను తోటను వేసంట. ఆ ఏదెను తోటలో ఏమేం పెట్టాడట? కొన్ని చెట్లను పెట్టాడు. ఏమి చెట్లు అంటే రమ్యమైనదియు ఆహారమునకు మంచిది నేను ప్రతి వృక్షం, చాలా వృక్షాలు పెట్టాడంట్లా. అవన్నీ కూడా రమ్యముగా కనిపిస్తున్నాయి, ఆహారమునకు మంచిదిగా కనిపిస్తుంది. ఇంకా చూస్తే తోట మధ్యను జీవవృక్షము, ఇంకా చూస్తే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షం. ఇక్కడ ఈ ఏదెను తోట అనగానే అనేక రకాల చెట్ల సముదాయం. ఈ చెట్ల సముదాయం అనేక రకాల ఆహారమునకు లేకపోతే చూపునకు మంచిదేనైనా అనేక రకాల చెట్లను ఆయన పెడుతూ వాటి మధ్యలో ఇంకా ఏం పెట్టాడంటే జీవవృక్షమును పెట్టాడట. మూడవదిగా మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును కూడా ఆయన నేల నుండి మొలిపించి ఏదైనా తోటలో నరుని కొరకు, అవ్వ కొరకు, ఆదాము కొరకు దేవుడు వాటిని పెట్టి ఉన్నాడు. అయితే ఈ యొక్క ఏదైనా తోటను మనము గమనించినట్లయితే ఇప్పటికీ కొంతమంది ఏం చెప్తారంటే ఏదైనా తోట ఇప్పటికీ భూమి మీద ఉంది, పలానా స్థలంలో ఉంది, మేము కనుగొన్నామని కొద్దిమంది వారు ఊహాగానాలతో బైబిల్లో రాయబడినటువంటి ఈ యొక్క 2వ అధ్యాయంలో రాయబడినటువంటి నదులు వారి యొక్క భూభాగాలను బట్టి చెప్తూ ఉంటారు. కానీ ఇప్పటికీ ఏదైనా తోట ఉందనడానికి ఏమాత్రం ఆధారాలు లేవు. ఎందుకంటే దేవుడైన యెహోవా నరులు భూమి మీద విస్తరించిన తర్వాత నరులు చెడుతనం భూమి మీద చెడ్డదని తెలిసినప్పుడు నోవహు కాలంలో నోవహు ఒక్కడే నీతిమంతుడుగా ఉన్నప్పుడు నోవహుతో దేవుడు మాట్లాడి నోవహు కుటుంబాన్ని రక్షించినప్పుడు జలప్రళయములో ఈ భూమి మీద ఉన్నటువంటివన్నీ కూడా జలప్రళయంలో కొట్టుకుని పోయి. కాబట్టి ఏదైనా తోట పలానా స్థలంలో ఉందనడానికి ఏమాత్రము రుజువులనేవి లేదు. కాకపోతే అంతక్రితం ఏదైనా తోటలో దేవుడు ఏమేమి పెట్టాడు, ఎలా పెట్టాడనే విషయాలు మనము ఈరోజు ధ్యానిస్తున్నాం. కాబట్టి ఏదైనా తోటలో ఎన్ని పెట్టాడంటే దేవుడు ఆహారమునకు మంచిదైన చెట్టు, చూడటానికి అంటే చూడగానే ఆకర్షించే ఒక మంచి రమ్యమైన చెట్టు, ఇంకా చూస్తే జీవవృక్షము మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించినట్టు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక్క ఆహారానికి మాత్రమే దేవుడు కొన్ని చెట్లను పెడితే, లేకపోతే చూడడానికి మాత్రమే కొన్ని చెట్లను పెడితే మనుషుడు వాటితోనే జీవించనేమో. కానీ దేవుడు కొన్ని రకాలు పెట్టాడంట. జీవవృక్షమును పెట్టాడు, మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షమును కూడా పెట్టాడు. ఇవన్నీ ఎందుకు పెట్టాడంటే ఒక్కొక్కసారి మనకు కూడా కొన్ని ఆఫర్స్ వస్తూ ఉంటాయి కదా. చీరలు ఆషాఢ మాసంలో 1+1 చీరలు, లేకపోతే 1+2 చీరలు, ఇలాగా ఎప్పుడైతే ఆఫర్సు బట్టల షాప్ వాళ్ళు పెడతారో మామూలుగా ఉండే సేల్ షాపుల కన్నా ఆఫర్స్ పెట్టే షాపులు ఎక్కువ ప్రజలు, దానికంటే ప్రజలు అనే దానికన్నా స్త్రీలు ఎక్కువగా ఆకర్షితులు అవుతూ ఉంటారు. ఇక్కడ కూడా అదే టెస్ట్. ఏమిటా టెస్ట్ అంటే ఈ టెస్ట్లో ఆ టెస్ట్లో ముందు పడిన వారు ఎవరంటే స్త్రీ, ఆమె అవ్వగారు కూడా ఒకే రకం చెట్లు ఆహారానికి మాత్రమే ఉండే చెట్లు అయితే సరిపోయేది. కానీ ఎప్పుడైతే దేవుడు 3 రకాల చెట్లను అక్కడ పెట్టాడో ఏది చాయిస్ తీసుకోవాలో లేకపోతే ఏది తను సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాక, దేని వైపు వెళ్ళాలో అర్థం కాక ఎదుటి యొక్క ఆలోచన కొరకు ఎదురు చూస్తాం. ఏ పండు తింటే బాగుంటుంది, జీవవృక్ష ఫలం తినాలా, లేకపోతే మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలం తినాలా, లేకపోతే ఆహారం మంచిగా కనిపించే ఈ దానిమ్మ గింజలు లేకపోతే అంజూరపు కాయలు తినాలని ఏవి తినాలనే ఆలోచిస్తూ ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాక ఆలోచిస్తున్న సమయంలో దుష్టుడైన సాతాను కుయుక్తి కలిగిన సాతాను సర్పరూపంలో వచ్చి ఆదికాండం 3వ అధ్యాయంలో మనము చూస్తే దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా,
ఈ తోట చెట్లలో దేని ఫలమునైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలమును మేము తినవచ్చు, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలమును గూర్చి మీరు చావుకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో నేను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిరిదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డల్ని ఎరిగిన వారై దేవతల వలె ఉందిరేను దేవునికి తెలియనని ఆ స్త్రీతో చెప్పగా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే ఈ ఆహారమునకు ఆలోచన కలిగిన ఈ అవ్వగారు ఆలోచన చేస్తుందో, ఏ ఫలము తినాలి, ఏ యొక్క చెట్టు దగ్గరికి వెళ్ళాలి, ఏ యొక్క చెట్టు ఫలము తింటే ఏది టేస్ట్గా ఉంటుందని ఆలోచన చేస్తున్న సమయంలో సాతాను సర్పము రూపములో వచ్చి చెప్తా ఉందంట, ఏంటి ఆలోచిస్తున్నావా, ఇదిగో ఈ తోట చెట్లన్నీ దేవుడు మీకు ఇచ్చాడే, వీటిలన్నిటిని అనుభవించమన్నాడే, కానీ దేవుడు ఒక్క చెట్టు తినొద్దన్నాడు, అదే చూపునకు రమ్యమైనది, అదే ఆహారమునకు మంచిది, అదే వివేకమిచ్చు చెట్టు. ఈ యొక్క చెట్టు నువ్వు తింటే తప్పనిసరిగా నువ్వు బ్రతుకుతో నువ్వు చావవు. నువ్వేం చేస్తావంటే, ఇది నిజమా, సాతాను పలికే మాట ఇది నిజమా, అవిశ్వాసపు మాట. విశ్వాసులను దుష్టుడు ఎప్పుడు కూడా పడగొట్టాలని చూస్తూ ఉంటాడు. విశ్వాస జీవితంలో ఎదుగుతున్న వారిని ఏ యొక్క బాణం వేసి వాడిని లాగదీయాలని అవిశ్వాసపు కార్యాల వైపు చూసి ఇది నిజమా. దుష్టుడి యొక్క ఆలోచన, దుష్టుడి యొక్క తలంపు ఏమిటంటే విశ్వాసులను అవిశ్వాసులకు దిగజార్చే పని. ఇక్కడ ఆవతో కూడా ఈ యొక్క సర్పము చెప్తుంది, ఎప్పుడు ఎలాగనగా మీరు వాటిని తినమని మీ కన్నులు తెరవబడును, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందిరని దేవునికి తెలియని ముందుగా చెప్పగా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి తెలుసు మీరు ఏ చెట్టు ఫలము తింటే ఎలాగుంటారు. కాబట్టి మీరు ఈ మంచి చెడ్డల తెలివినిచ్చే ఫలము తింటే మీరు చనిపోరు, మీరు నిశ్చయముగా జీవిస్తారు. మీరు ఆ తెలివిని లేకపోతే మంచిని లేకపోతే మంచి చెడ్డని అన్నీ కూడా మీరు తెలుసుకుంటారని సాతాను ఎప్పుడైతే ఒక అవిశ్వాసపు మాటను చెప్పి ఒక అత్యధికమైన అత్యాశను ఆవకు పుట్టించిందో, అత్యాశనుతో కూడినటువంటి ఆ మాటలు అవ్వమ్మ గారికి చాలా ఇంపుగా ఉండి, నిజమే మనుషునికి ఎంత సంపాదించినా ఇంకా ఏదో సంపాదించాలి, ఎంత సుఖపడినా ఇంకా ఎక్కడో సుఖపడాలి, ఎంత చదువునో కొంతమందికి చదువు అంటే చాలు ఇంకా ఏదేదో చదవాలి, కొంతమంది ఎంత పెద్ద ఉద్యోగం చేసినా ఇంకా లక్షల రూపాయలు ఉద్యోగం చేయాలని అతిగా ఆశపడతారు. ఇది మనుషుని యొక్క లక్ష్యం. ఇది అవ్వమ్మగారిలోంచి వచ్చింది. అవ్వమ్మగారు చక్కగా ఆ యొక్క తోట చెట్లలో ఉన్న ప్రతి పండును తింటూ ప్రతి ఫలమును తింటూ హాయిగా ఉదయకాలం సాయంకాలం దేవునితో మాట్లాడుతూ వారి జీవితం ఆనంద సంతోష సమయాల్లో సాగిపోతున్న దినాల్లో దుష్టుడు భయంకరంగా ఆమెను ఆ యొక్క దేవుని యొక్క సన్నిధి నుంచి దూరపరచాలని, దేవునితో సహవాసం దూరపరచాలని, దేవునితో మాట్లాడుతున్నటువంటి ఆ సమయాన్ని దుష్టుడు పాడు చేయాలని ఏమి చేస్తున్నాడంటే అత్యాశను కలిగించి, ఇదిగో నిజముగా ఈ ఈ ఫలము తింటే, ఈ రమ్యమైన చెట్టుకుండే ఈ ఫలమును తింటే నువ్వు తప్పనిసరిగా జీవిస్తావు, నువ్వు తప్పనిసరిగా నీవు ఒక జ్ఞానవంతురాలుగా మార్చబడతావు, నీకు కన్నులకు అందముగా ఇచ్చేటువంటి ఈ యొక్క చెట్టు ఫలము చాలా జ్ఞానమునిస్తుంది, వివేకంనిస్తుంది, నువ్వు చనిపోవని ఎప్పుడైతే సర్పము తన కుయుక్తి కలిగిన మాటల చేత చెప్తుందో, హవ్వ ఏం చేసిందంట 8వ వచనాన్ని చూసినట్లయితే, ఆదాము అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటకు రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడున్నావనెను. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటినెను. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ అప్పటి వరకు దేవుడైన యెహోవా స్వరం అంటే భయము లేని ఆదాము, దేవుడైన యెహోవా వస్తున్నాడంటే సంతోషముగా ఎదురు వెళ్ళే ఆదాము అవ్వలు భయపడి దాగుకుంటానంట. ఎందుకో తెలుసా, అక్కడ వారు చేసిన పని,
వారి యొక్క ఆలోచన, వారి యొక్క అవిశ్వాసం, వారి యొక్క అత్యాశ వారిని భయానికి గురి చేసింది. వారు చేసినటువంటి అతిక్రమము వారికి భయాందోళన కలగజేస్తుంది. ఎందుకంటే ఈ రమ్యమైన చెట్టు వైపు చూసి ఈ రమ్యమైన చెట్టు యొక్క ఫలములను ఏం చేస్తుందంటే అవ్వమ్మ గారు తింటుందంట. ఈ రమ్యమైన చెట్టు ఎలా ఉందంటే 6వ వచనంలో మొట్టమొదటిది ఆహారమునకు మంచిది. మంచి ఆహారం తినాలని ప్రతి మనిషికి ఆలోచనే. ఉదయం నుంచి ప్రతి ఆడవాళ్ళు కానీ ఎవరైనా లేచిన దగ్గర నుంచి ఏం తినాలి, ఏం సంపాదించాలి, ఎలాగ ఈ దినాన్ని గడపాలనే ఆలోచన. చాలామందికి మంచి మంచి రకరకాల వెరైటీ ఫుడ్ తినాలని ఆలోచన కలిగి ఉంటుంది. ఈ రోజుల్లో పిల్లలు చూస్తే ఇదివరకట్లాగా పూర్వంలాగా సున్నుండ్లు లేకపోతే అరిసెలు, జంతుకులు ఇలాంటివి ఏమీ తినట్లేదు. వాళ్ళకి ఏం కావాలో తెలుసా? పిజ్జా, లేకపోతే బర్గర్, లేకపోతే నూడిల్స్, ఇంకా చూస్తే KFC చికెన్, లేకపోతే పానీపూరి, ఇలాంటి రకరకాల టేస్ట్లు ఇప్పుడు జనరేషన్ పిల్లలకి అవసరం. ఎందుకో తెలుసా? ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ టేస్టు అవ్వమ్మగారిలోంచి వచ్చింది. అవ్వమ్మగారు ఆ ఏదెను తోటలో దేవుడు ఎన్నో రకాల ఫలముల చెట్లను పెడితే వాటిలన్నిటిని విడిచిపెట్టి ఇంకా ఏదో వెరైటీ టేస్ట్ తినాలి. ఆ రమ్యమైన చెట్టుకి ఆ కనిపిస్తున్న ఫలము చాలా అందంగా కనిపిస్తుంది, ఆహారము చాలా మంచిగా కనిపిస్తుంది. ఆ చెట్టు ఫలము తినాలనే ఆలోచన ఆమెకు కనిపించి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిందంట. అవి చూడడానికి ఎలా ఉన్నాయంట? ఆహారమునకు మంచిదిగా ఉందంట. రెండోది చూస్తే కన్నులకు అందముగా కనిపిస్తుందంట. రమ్యమైన చెట్టు యొక్క ఫలము ఆ చెట్టు చూడడానికి అందంగా ఉండటమే కాదు, కానీ వాటి ఫలము కన్నులకు చాలా అందంగా కనిపిస్తుంది. ఈ అందమైన చెట్టు యొక్క ఫలము తినాలనే ఆశ, తినాలనే ఆలోచన, దానిని సొంతం చేసుకోవాలనే ఆలోచన ఎప్పుడైతే సర్పము ఇదిగో నువ్వు దాన్ని తిను దినమున నిశ్చయముగా నీవు బ్రతుకుతావు, నీవు చావని ఎప్పుడైతే చెప్పిందో ఆ మాటలు బట్టి ఆమె ఆ యొక్క కన్నులకు అందమైన వాటిని ఏం చేస్తుందంట? ఆశిస్తూ ఉందంట. దేవుని దృష్టికి యోగ్యమైనది పక్కన పెట్టేసింది, దేవుడు చెప్పిన మాటను ప్రక్కన పెట్టేసింది, దేవుడు చెప్పిన ఆజ్ఞను ప్రక్కన పెట్టేసింది, కన్నులకు అందమైనది కోరుకుంటా ఉంది. అందుకే బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 31వ అధ్యాయము 30వ వచనములో సొలొమోను భక్తుడు ఒక మాట సెలవిస్తాడు. ఏమిటంటే 31వ అధ్యాయం 30వ వచనం రాయబడి ఉంది, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. అందముగా కనిపించేది ఏదైనా సరే మోసముతో కూడినదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చాలామందికి అందం అంటే చాలా ఇష్టం, బాగా రెడీ అవ్వాలనుకుంటారు, రకరకాలు ఫేషియల్స్ చేయించుకోవాలనుకుంటారు. లేకపోతే టీనేజ్లో ఉన్నటువంటి యవనస్తులైతే ఇంకా నేను ఎదుటి వారికి అందంగా కనిపించాలి, అందమైన డ్రెస్సులు వేసుకోవాలని రకరకాలుగా ఆలోచన, కొత్త డ్రెస్సులు వేసుకోవాలనే ఆలోచన, ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీగా నేను తయారవ్వాలనే ఆలోచన. ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? అవ్వమ్మగారిలోంచి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే అవ్వమ్మగారు ఎప్పుడైతే కన్నులకు అందమైనటువంటి ఆ యొక్క పండు తిన్నదో ఆ యొక్క ఆలోచన ఈ యొక్క మనుషులు అప్పటి నుంచి అలాగా రన్ అవుతానే ఉంది. కాబట్టి ఈ అందము గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. సౌందర్యము కలిగినటువంటి పని కానీ అందముగా కనిపించి ఏదైనా సరే వ్యర్థంగా ఉంటుంది. ఆదికాండంలో యాకోబు యాసావుల యొక్క చరిత్ర మనము చూస్తే ఆదికాండం 25వ అధ్యాయంలో మనకు అక్కడ కనిపిస్తుంది. యాకోబు తన యొక్క గుడారములో ఒక కలగూర వంటకము వండుతూ ఉన్నప్పుడు యాసావు, తన అన్నయ్యని యాసావు పొలములో నుండి వచ్చినప్పుడు 25వ అధ్యాయము 29వ వచనం 30వ వచనం చదువుతున్నాను చూడండి. ఒకనాడు యాకోబు కలకూర వంటకము వండుకొనుచుండగా యాసావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అట్లు యాసావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. ఎంత ఘోరమో చూడండి. యాకోబు తన యొక్క అన్నయ్య అయిన యాసావు
ఎప్పుడైతే ఆ యొక్క కన్నులకు అందమైనటువంటి కలగూర వంటకం ఎలా ఉందంటే అది ఎర్ర ఎర్రగా కనిపిస్తుందట. ఎప్పుడైతే ఎర్ర ఎర్రగా కనిపిస్తుందో ఆ వంటకాన్ని చూసి యాసావు తినాలి, నేను అది తినాలని ఆశ ఆలోచన కలిగినప్పుడు యాకోబు ఏమన్నాడంటే, ఇదిగో నేను ఈ వంటకు నీకు ఇస్తాను కానీ నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తావా? జ్యేష్ఠత్వం వల్ల నాకేమి ప్రయోజనము? నా జ్యేష్ఠత్వం నీవే తీసుకొని ఒక అందమైనటువంటి కూర కోసం, ఎర్రగా ఉన్న కన్నులకు ఇంపైన కూర కోసం యాసావు ఏం చేశాడంట, తన జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మి వేసుకున్నాడంట. అందుకే హెబ్రీకారుడు చాలా స్పష్టంగా మాట్లాడతాడు, యాసావు వంటి భ్రష్టుడు ఎవడైనా మీలో ఉన్నాడేమో చూచుకొనడి. ఇది ఎందుకు ఇలాగా జరుగుతుందంటే, ఆనాడు అవ్వ ఆ రమ్యమైన చెట్టులో ఉండే రెండో లక్షణం ఏంటంట, కన్నులకు అందమైనది. కన్నులకు అందమైన చెట్టు, ఆ యొక్క చెట్టును చూసి, ఆ యొక్క అందమైన ఆ ఫలమును చూసి ఆమె ఏం చేసిందంటే మోసపోయింది. ఎందుకంటే అందం మోసగరం, సౌందర్యం వ్యర్థం. ఈ స్త్రీ ఏం చేయాలంటే ఈ మోసంని అరికట్టడానికి ప్రయత్నం చేసుకోకుండా ఏం చేస్తుందంటే అందం వైపు ఆమె కొనసాగుతుంది. కానీ ఈ సొలొమోను రాసినటువంటి ఈ సామెతల గ్రంథంలో ఇదే 31వ అధ్యాయము 10వ వచనం ఏమని చెప్తాడంటే, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. అందము కలిగిన భార్య కన్నా గుణవతి అయిన భార్య దొరకట ఎలాంటిదంట, ముత్యము కంటే అమూల్యం. ముత్యము కొన్ని లక్షల కోట్ల రూపాయల విలువ చేసే ముత్యము ఎంత విలువైనదో అందము కలిగిన స్త్రీ కన్నా, లేకపోతే సౌందర్యము కలిగిన స్త్రీ కన్నా గుణవతి అయిన స్త్రీ అంట ముత్యము కంటే అమూల్యమైనదంట. గుణవతి అయిన భార్య తన భర్తకు మంచి ఆలోచన ఇస్తుంది. గుణవతి అయిన స్త్రీ తన యొక్క కుటుంబానికి మంచి ఆలోచన కలిగిస్తుంది. ఈ సామెతల గ్రంథం 31వ అధ్యాయం అంతా చూస్తే గుణవతి అయిన భార్య గురించి, గుణవతి అయిన భార్య తన కుటుంబాన్ని ఎలా చక్కపరుచుకుంటుందో, గుణవతి అయిన స్త్రీ తన కుటుంబాన్ని ఎలాగా చక్కదిద్దుకుంటూ అనేక విషయాలు ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. ఎందుకంటే అందము మోసకరం. అందముగా ఉండే స్త్రీలు పైకి ఎర్రగా ఉన్న, పైకి చాలా అందరిని ఆకర్షించుకున్న వారి యొక్క హృదయాలోచన లేకపోతే వారి యొక్క బుద్ధి వారికి సరైనది కాకపోతే ఆ కుటుంబము లేకపోతే వారి యొక్క వైవాహిక జీవితము చాలా వేదనకరంగా ఉంటుంది. ఒకానొక సమయంలో దానియేలు గ్రంథంలో మనము చూస్తే, దానియేలు గ్రంథం 5వ అధ్యాయములో మనకు ఒక స్త్రీ కనిపిస్తుంది. ఎవరు అనంటే 5వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే, రాజునకును అతని అధిపతులకును జరిగిన సంగతి రాణి తెలుసుకొని విందు గృహమునకు వచ్చి ఇట్లనెను, రాజు చిరకాలము జీవించునుగాక, నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకము, నీ మనస్సు నిబ్బరముగా ఉండనిము, నీ రాజ్యంలో ఒక మనుష్యుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు, దేవునికి మహిమ కలుగునుగాక. ఒక స్త్రీ తన భర్తతో చెప్పే మాట ఎవరో తెలిసిమే, గుణవతి అయిన స్త్రీ. ఆమె ఒక రాణి పొజిషన్లో ఉన్న తన భర్త ఒక రాజ్యాన్ని, ఒక అనేక ఉన్నతమైన రాజ్యాన్ని పరిపాలిస్తున్న అద్భుతమైన రాజు తనకు కలిగిన దర్శనాన్ని బట్టి, తనకు కలిగిన స్వప్నాన్ని బట్టి తన కలవరపడిపోతున్నప్పుడు, తన భయభ్రీతులు చెందుతున్నప్పుడు భార్యగా ఒక మంచి సలహా ఇస్తుందట. ఆ స్త్రీ ఎలాంటి సలహా ఇస్తుందంటే, ఇదిగో ఆ జరిగిన సంగతిని ఆమె చూసి ఆ యొక్క రాజు దగ్గరకు వచ్చి, నీ తలంపులు నిన్ను కలవరపరచనీయద్దు, నీ మనస్సు నీకు నిబ్బరంగా ఉంచు. ఎందుకో తెలుసా, నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు ఎవరో తెలుసా, పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు, దేవునికి మహిమ కలుగునుగా. గుణవతి అయిన స్త్రీ, గుణవతి అయిన భార్య ఎలాంటి ఉపదేశం ఇస్తుందో తెలుసా, మంచి ఉపదేశం ఇస్తుంది భర్తకి. మంచి ఉపదేశం ఇచ్చి కలవరాన్ని, భయాన్ని తొలగించే ఆలోచన భర్తకి ఇస్తుంది. ఇక్కడ రాణి ఏం చేస్తుందంటే, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు, అతడు చేసే పనులు చాలా దేవునికి ఇష్టమైన పనులు, అతడు ఏ మాట చెప్పినా జరుగుతుంది, అతడు ఏ యొక్క పని చేసిన ఆత్మస్వరూపుగా ఉంటాడు. కాబట్టి నీవు అతను పిలిపించి నీకు కలిగిన స్వప్న భావాన్ని తెలియపరచమని
ఒక గుణవతి అయిన స్త్రీగా తన భర్తకు ఒక మంచి ఆలోచన ఇస్తుంది. కానీ మనము చూసినటువంటి ఈ యొక్క హవ్వ, లేకపోతే మొదటి స్త్రీ అయిన హవ్వ ఏం చేస్తుందో తెలుసా? కన్నులకి ఇంపుగా ఉండే, లేకపోతే రమ్యముగా ఉండే, అందముగా ఉండే ఈ ఫలములను తీసుకొచ్చి ఏం చేస్తుంది? తన భర్తకి తినిపిస్తూ ఉంది. ఎంత ఘోరమో చూడండి. ఏదైనా దేవుడు అక్కడ వారికి ఇచ్చినటువంటి ఈ యొక్క చెట్లను ఆమె గమనిస్తూ ఉండగానే అందులో ఉండే లోతైనటువంటి విషయాలను అందులో ఉండే మోసాన్ని గ్రహించలేకపోతుంది, అందులో ఉండే శాపాన్ని గ్రహించలేకపోతుంది. మూడోదిగా చూస్తే ఆ చెట్టు ఎలా ఉందంట? వివేకమిచ్చు రమ్యమైనది ఉండి చూచినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసి తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చాను. ఆమె తన తినటమే కాదు, మరలా దాన్ని ఏం చేస్తుందంట? తన భర్తకు కూడా ఇస్తూ ఉందంట. ఎందుకో తెలుసా? కన్నులకు ఇంపుగా ఉండే ఆహారాన్ని ఆమె చూస్తుంది, లేకపోతే ఆహారంకు మంచిగా ఉండే చూస్తుంది. వివేకమిచ్చే రమ్యముగా ఉండే ఆ చెట్టును చూసి మోసపోతూ ఉంది. ఈ మోసపరితమైనటువంటి ఈ యొక్క పరిస్థితిలో దేవుడు వారిని రక్షించాలని, వారిని తప్పించాలని ఎదురు చూస్తున్నాడు. కానీ ఎప్పుడైతే వారు శత్రువు యొక్క, సాతాను యొక్క మాటలకు లోబడి, లోకంలో ఉండే అందమైన మాటలకు లోబడిపోయి, లోకములో ఉండే ఆకర్షణీయకమైనటువంటి మాటలకు లోబడి వారుకుండే పవిత్రతను కోల్పోయారు, వారుకుండే పరిశుద్ధతను కోల్పోయారు, వారుకుండే ఉన్నతమైనటువంటి దేవుని సహవాసాన్ని కోల్పోయారు. ఎందుకో తెలుసా? దేవుడు చెప్తున్నాడు, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. ఎప్పుడైతే అందమైన వాటి వైపు ఈమె ఆకర్షించబడిందో, సౌందర్యమైన వాటి వరకు ఆకర్షించబడిందో, వాటి కొరకు ఆమె ఆశపడటమే కాదు, ఆ మోసపూరితమైన జీవితాన్ని అనుభవించి దేవుడిచ్చే మహిమను ఆమె ఏం చేసిందంట? కోల్పోయిందంట. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, యోహాను సువార్త మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయములో మనము చూసినట్లయితే, 2వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. దేవునికి మహిమ కలుగును గాక. ఏమిటి ఇక్కడ దేవుడు రాస్తున్నాడంటే, లోకములో ఉన్నదంతా అనగా లోకములో ఉండే కన్నులకు ఇంపుగా కనిపించే ఆహారం, ఈ పిజ్జాలు, బర్గర్లు, లేకపోతే ఈ నూడిల్స్, ఈ పానీపూరీలు, ఇవన్నీ చెప్తాను చూడండి. అవి చూడడానికి చాలా అందంగా ఉంటాయి, తినడానికి చాలా టేస్ట్గా ఉంటాయి. కానీ దాని వెనకాల వచ్చే బలహీనతలు మామూలుగా కాదు. ఇప్పుడు మన ప్రపంచం అంతా రోగాలమయమైపోవడానికి కారణం, ఎటు చూసిన చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళు, వృద్ధులు, యవనస్తులు అందరికీ శరీరంలో ఏదో బలహీనత రావడానికి కారణం ఏంటి తెలుసా? మనము శ్రేష్టమైన ఆహారం తినకుండా కన్నులకు అందమైన ఆహారం తినటం ప్రారంభించే కానీ ఈ వ్యాధులు, ఈ సమస్యలు లోకాన్ని చుట్టుముట్టి మరణానికి దారి తీస్తూ ఉన్నాయి. ఇక్కడ యోహాను ఏమని రాస్తున్నాడంటే, ఇదిగో లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ అంటే, ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, ఈ రమ్యమైన చెట్టులో ఉండేదేంటి? ఆహారమునకు మంచిది. రెండవది నేత్రాశ, రెండవ అంశం ఏంటి? కన్నులకు అందమైనది. మూడోది జీవపు డంబము అనగా కన్నులకు వివేకమిచ్చు రమ్యమైన చెట్టు. ఈ నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము ఇవన్నీ కూడా ఎందులో ఉన్నాయంట? రమ్యమైన చెట్టులో ఉన్నాయంట. ఈ రమ్యమైన చెట్టులో ఉండేది మొట్టమొదటి ఆహారమునకు మంచిది, రెండోది కన్నులకు అందమైనది, మూడోది వివేకమిచ్చే రమ్యమైనది. ఈ మూడు కూడా దేంట్లో ఉన్నాయంట? లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవడంబము ఇవన్నీ కూడా తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము జీవించును. దేవుని చిత్తమును ఇక్కడ అవమగారు జరిగించకుండా తన కన్నులకు అందముగా ఉండేది, తన కన్నులకి ఇంపుగా ఉండేది, ఆహారం కూడా మంచిగా కనిపించేది, వివేకమిచ్చే రమ్యమైన చెట్టు వైపు చూస్తుంది. దేవుని చిత్తమును కోల్పోయింది, దేవుడిచ్చే మహిమను కోల్పోయింది. లోకములో ఉన్న వాటి వైపు, లోకములో ఉండే ఆశల వైపు ఆమె
తిరిగి దేవుడు తనకిచ్చిన మహిమను కోల్పోయింది. కాబట్టి ఈ దినాల్లో మనము కూడా మన జీవితాల్లో కూడా లోకం వైపు చూస్తున్నాము. లోకములో ఉండే రకరకాలైనటువంటి ఆహారాల వైపు, ఆహారం అంటే తినే ఆహారమే కాదు, ఆత్మీయ ఆహారం కూడా. లోకంలో ఎన్నో రకాల బోధలు, మనుషునికి ఇంపుగా ఉండే బోధలు, మనుషులను ఆకర్షించుకునే బోధలు, మనుషులను కొంతమంది చూడండి, మేము ప్రార్థన చేస్తే దర్శనాలు వస్తాయి, మేము ఇలా ప్రార్థన చేస్తే ప్రవచనాలు వస్తాయి, మేము ప్రార్థన చేస్తే అవి జరుగుతాయి ఇవి జరుగుతాయని క్షణాల్లో ప్రవచనాలు చెప్పి, క్షణాల్లో దర్శనాలు చెప్పి వాళ్ళ వైపు ప్రజలు ఎక్కువ ఆకర్షితులైపోతూ ఉంటారు. ఎందుకు? దేవుడు నీతో మాట్లాడంటే దేవుడు నేరుగా నీకు దర్శనం చూపిస్తాడు, లేదా ప్రార్థనా పనులకు నీ గురించి దర్శనం చూపిస్తాడు, లేదా దైవజనులకు దేవుడు నీకు దర్శనం చూపిస్తాడు. కానీ ఇప్పుడు ప్రజలకు అలా కాదు, తక్షణమే ప్రవచనం వచ్చేయాలి, తక్షణమే దర్శనం వచ్చేయాలి. అలాగ ఉన్నవారి వైపుకే ప్రజలు ఎక్కువగా వెళ్తూ ఉంటారు. కానీ దేవుని చిత్తం అది కాదు. లోకాశ, శరీరాశ, నేత్రాశ ఇవి దేవుని వలన పుట్టినవి కావు. ఇవన్నీ కూడా సర్పం వలన మోసపూరితమైనటువంటి భయంకరమైన మాటల వలన ఇవన్నీ పుట్టినవి. అందుకే 2 కొరింథీ రాసిన పత్రికలో పౌలు ఒక మంచి మాట సెలవిస్తాడు. 2 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనాన్ని చూసినట్లయితే, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమోనని భయపడుచున్నాను. పౌలు గారు సంఘాన్ని ఎన్నో సంఘాలు కడుతూ, ఎన్నో పత్రికలు రాస్తూ, ఎన్నో వందల వేల మందికి సువార్త ప్రకటిస్తూ ఒక అద్భుతమైన మాట ఏంటో చెప్తున్నాడు తెలుసా? ఇదిగో సర్పము ఏ విధంగా తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచిందో, ఈ చివరి దినాల్లో కూడా, ఈ దుర్దినాల్లో కూడా, ఈ భయంకరమైన దినాల్లో కూడా మీ మనస్సులు కూడా చెరపబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవేనేమోనని దైవజనుడు భయపడుతున్నాడట. ఎందుకో తెలుసా? దుష్టుడు ఎప్పుడు కూడా ఏదో ఒక ఆలోచన కలిగి ఉంటాడు. ఈ మనిషిని, ఈ యొక్క ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న మనలను, లేకపోతే ఆత్మీయ జీవితంలో స్థిరముగా ఉంటున్న మనం ఉదయం సాయంత్రం దేవుని వాక్యంతో బలపరచబడుతూ, దైవజనులు చెప్పినటువంటి మాటలను అనుసరిస్తూ దేవుని వాక్య ప్రకారం జీవిస్తున్నప్పుడు దుష్టుడు అంటే ఒక పక్క నుంచి ఎలాగ మోసపరచాలి, ఎలాగ పడగొట్టాలి, ఎలాగ వీరిని కృంగతీయాలని ఏదో ఒక ఆలోచన కలగంట. మనకున్న పవిత్రత నుండి, లేకపోతే మనకున్న పరిశుద్ధత నుండి, మనము క్రీస్తు ఎడలలో ఉన్నటువంటి భక్తు నుండి తొలగించడానికి ఎప్పుడు కూడా ఆలోచన కలిగి ఉంటుందంట. కాబట్టి మనము ఎప్పుడు కూడా ఎలాగ ఉండాలంటే శరీరాశను, నేత్రాశను, జీవపడమ్మని ఎదిరించేవారుగా ఉన్నప్పుడు మనము దుష్టుని యొక్క ఆలోచనకు లొంగిపోకుండా, దుష్టుని యొక్క తలంపులకు లొంగిపోకుండా మనల్ని మనం కట్టుకునే స్థితిని దేవుడు మనకిస్తాడు. అందుకే తిమోతి రాసిన పత్రికలో కూడా తిమోతి చెప్తాడు. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతలందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. దేవునికి మహిమ కలుగును. ఆది కాలములోనే ఎవరు మోసపడలేదంట? ఆదాము మోసపరచబడలేదు. అక్కడ చెప్తాడు, ఆదామును తండ్రిని దేవుడు పిలిచి, ఏమిటి ఎందుకు దాక్కున్నావంటే, ఇదిగో మేము వస్త్రాలు లేకున్నాం, మీకు వస్త్రం లేదని ఎవరు చెప్పారు అని అంటే, ఇదిగో నాకు ఇచ్చినటువంటి ఈ స్త్రీ తెచ్చిన ఫలములు నేను తిన్నాను, మేము దిగంబరులుగా ఉన్నాం. ఆ స్త్రీ అంటది, ఇదిగో ఈ సర్పము నన్ను మోసపుచ్చింది. అదే మాట ఇక్కడ తిమోతి అంటున్నాడు, ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడింది. ఎందుకంటే స్త్రీలు చాలా తొందరగా మోసంలో పడిపోతారు, చాలా తొందరగా టెంప్ట్ అయిపోతూ ఉంటారు, చాలా తొందరగా అందానికి ఆకర్షించబడిపోతుంటారు. స్త్రీలో ఉండే ఒక బలహీనమైనటువంటి పని ఏంటంటే, ఏదైనా సరే తొందరగా నిర్ణయాలు తీసుకుంటారు. ఏదైనా ఇంటికి వచ్చిన సేల్స్ బాయ్స్ చూడండి, కొన్ని వస్తువులు తీసుకొచ్చి, మీరు ఇది తీసుకుంటే ఇది ఒక ఫ్రీ, లేకపోతే ఒక వస్తువు తీసుకుంటే ఇంకొక వస్తువు ఫ్రీ అని వాళ్ళు కొన్ని ఆప్షన్స్ పెట్టినప్పుడు, ఒక్క స్త్రీగాను కొన్నదనుకోండి,
ఇక ఆ పక్కోళ్ళు ఈ పక్కోళ్ళు మొత్తం వీధంతా కొనేస్తారు. ఎందుకో తెలుసా? అదే ఒక పురుషుడి దగ్గరికి వెళ్ళి కొనమంటే వాళ్ళు ఆలోచిస్తారు. స్త్రీ తొందరగా మోసపోయే లక్షణం స్త్రీలో ఉంది. అందుకే సర్పం కూడా ఎక్కడికి వచ్చిందంట? అవ్వమ్మ దగ్గరకు వచ్చిందంట. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, స్త్రీ మోసపరచబడి అపరాధములో పడిన అయిను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధందు నిలకడగా ఉంటే వారు రక్షింపబడతారు. స్త్రీ అనగా శారీరకమైన స్త్రీ అని నేను చెప్పట్లేదు, కానీ స్త్రీ అనగా సంఘమునకు సాదృశ్యం. ఈ సంఘం అనే స్త్రీ సాతాను యొక్క మోసములో పడకుండా ఈ అంచె దినాల్లో, అపాయకరమైన దినాల్లో, ఈ దుర్దినాల్లో దేవుడు కూడా చెప్పాడు, అంచె దినాల్లో అనేకులు మిమ్మల్ని మోసపుచ్చుతారు. అపాయకరమైన దినాల్లో అనేక మోసాలు జరుగుతాయి, అనేక రకాలైనటువంటి విపక్తులు జరుగుతాయి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తుంటే ఎక్కడ చూసిన మోసం, ఉద్యోగంలో మోసం, వ్యాపారాల్లో మోసం, లేకపోతే వ్యవసాయంలో కానీ, లేకపోతే ఈ యొక్క బట్టలు కానీ, ప్రతి వ్యాపారంలో మోసమే. ప్రతి చిన్న పని, పెద్ద పని, రూపాయి మొదలుకుంటే ₹1,00,000, ₹1,00,00,000 వరకు ఏ వ్యాపారం చేసినా ప్రతి వ్యాపారంలోనూ మోసం. మోసలందు ఒక్క పని కూడా జరగట్లేదు. దేవుని వాక్యం చెప్తుంది, అంచె దినాల్లో మోసము ఎక్కువ జరుగుతుంది. అనేకలు మిమ్మల్ని మోసపరుస్తారు. ఎవరినో తెలుసా? సంఘమును. ఇక్కడ తిమోతి ఏం చెప్తున్నాడంటే, స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. స్త్రీ అనగా ఎవరు? దేవుని సంఘం. దేవుని సంఘము మోసపరచబడే భయంకరమైన దినం వస్తుంది, అపరాధములో పడే దినం వస్తుంది. కాబట్టి స్త్రీ అనే సంఘముగా ఉన్న మనము స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధులందు నిలకడగా ఉండాలంట. మొట్టమొదటిది ఏంటి? విశ్వాసములో నిలకడగా ఉండాలి. రెండోది ప్రేమలో నిలకడగా ఉండాలి. మూడోది పరిశుద్ధత యందు నిలకడ కలిగి ఉంటే మనము రక్షించబడతాం. ఈ అంచె దినాల్లో, ఈ ఘోరమైన దినాల్లో, ఈ అపాయకరమైన దినాల్లో, ఈ యొక్క ఏ దినమును ఏ క్షణమును ఏది సంభవిస్తుందో తెలియని భయంకరమైన దినాల్లో శత్రువు చేత మనం మోసపరచబడకూడదు, అపరాధముల చేత మోసపరచకూడదు, లోకాశ చేత మనం మోసపరచబడకూడదు, శరీరాశ చేత మోసపరచకూడదు, నేత్రాశ చేత, జీవపు డంబం చేత మనం మోసపరచబడకుండా ఉండాలంటే విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విశ్వాసములో స్థిరులుగా ఉండాలి. నీ విశ్వాసం కదల్చబడకుండా ఉండాలి. నీవు నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు, నీవు నమ్మిన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, నీవు నమ్మి దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడని నీవు మొట్టమొదటి ఏ విశ్వాసంతో తొలి దినాలు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎంత విశ్వాసంతో దేవుని సందుకు వచ్చావో, చివరి దినాల వరకు అదే విశ్వాసము, అదే ప్రేమ, అదే పరిశుద్ధత, అదే పట్టుదల కలిగి జీవిస్తే అంచె దినాల్లో రక్షణ పొందుకునే అవకాశాన్ని దేవుడు మనకిస్తాడు. చాలామంది దేవుని మందిరానికి వచ్చిన తొలి దినాల్లో చాలా ఉజ్జీవంగా ఉంటారు. దేవుని యొక్క ఆలయాన్ని రావడానికి చాలా త్వరితంగా వస్తారు, దేవుని స్తుతించడానికి చాలా త్వరితముగా వస్తారు, చాలా సిద్ధ మనసుతో ఉంటారు, దేవునికి ఏదైనా ఇవ్వడానికి చాలా ప్రేరేపణ కలిగి ఉంటారు. కానీ రోజులు సంవత్సరాలు జరిగే కొలది విశ్వాసములో సన్నగిల్లిపోతూ ఉంటారు, ప్రేమలో తగ్గిపోతూ ఉంటారు, పరిశుద్ధలో తగ్గిపోతూ ఉంటారు. వెళ్దాంలే చర్చికి, కంగారు ఏముందులే, వాక్యం టైంకి వెళ్దాంలే, సాక్యాలు ఏమంటాం, ఆరాధన ఏమంటాం, పాటలు ఏమంటామని విశ్వాసంలో దిగజారిపోయే భయంకరమైన పరిస్థితి. అందుకే పౌలు అంటున్నాడు, హవ్వ మోసపరిచినట్లు క్రీస్తు యందు మీరు కొన్న సరళత నుండి, భక్తి నుండి మీరు ఎక్కడైనా త్రొట్టిల్లిపోతారేమో అని నాకు భయం కలుగుతూ ఉంది. కాబట్టి త్రొట్టిల్లిపోకుండా మనము విశ్వాస ప్రేమలో పరిశుద్ధత నిలకడగా ఉంటే అంచె దినాల్లో రక్షణ పొందుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. రోమపత్రికలో కూడా పౌలు ఒక శ్రేష్టమైన మాట సెలవిస్తాడు. 5వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే, రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో, ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఒక్క మనుషుని యొక్క పాపము లోకంలో ఉన్న మనుషులందరికీ కూడా మరణానికి దారి తీస్తుందట. కాబట్టి పాపము వల్ల వచ్చు జీతము మరణము. ఈ లోకములో ఉన్నదంతయో కూడా పాపముతో నిండిపోయింది. లోకాశల్లో అన్నీ కూడా పాపంతో నిండిపోయింది. శరీరాశ అంతా కూడా పాపంతో నిండిపోయింది. ఎవడైతే ఆ లోకాశ, నేత్రాశ, శరీరాశతో జీవపడంబంతో ఉన్నారో వారికి చివరికి మిగిలేది ఏంటంట? మరణం అంట.
మరణానికి అప్పగించబడ్డానికి దేవుని దగ్గరికి రాలేదు. మరణము నుంచి మనం రక్షించగలవాని ఎత్తుగా మనం వచ్చాం కనుక మరణము నుంచి మనం తప్పించబడాలి. ఈ ఘోరమైన పరిస్థితి నుంచి మనం విడిపించబడాలంటే మనము ఎలా ఉండాలని చూస్తే 2వ వచనం ఇదే రోమపత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చూస్తే, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము. దేవునికి మహిమ కలుగు. ఈ కృపయందు ప్రవేశము కలవారమై ఉండాలి. ఈ కృపలో మనము నిలిచి ఉండాలి. ఈ కృప మహిమను గూర్చి మనము అతిశయపడాలి. నిరీక్షణ ఇంకా కిందకి చెప్తాడు, ఇదిగో శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణ కలుగు చేయనని ఎరిగి శ్రమలందు అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. దేవునికి మహిమ కలుగునాక మనము పొందుకున్న ఈ నిరీక్షణ, మనము చేస్తున్న ఈ భక్తి, మనము చేస్తున్న ఈ ప్రార్థనలు మనల్ని ఎన్నడూ సిగ్గుపరచదు. కాబట్టి సిగ్గుపరిచే శక్తి, సిగ్గుపరిచే పని ఎవరిదో తెలుసా? సాతాను యొక్క పని. ఆనాడు ఆదాములు అవ్వమ్మ ఆ రమ్యమైన చెట్టును చూసి, అందమైన చెట్టును చూసి, ఆ కన్నులకు ఇంపైన చెట్టును చూసి, వివేకమిచ్చే ఆ చెట్టును చూసి మోసపోయింది. కానీ ఈ చివరి దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో లోకం వైపు కాకుండా, లోకాశల వైపు కాకుండా, నేత్రాశల వైపు కాకుండా, కన్నులకు అందముగా కనిపించే ఈ లోకపు క్రియల వైపు కాకుండా దేవుని యందు నిలకడ కలిగి, కృపయందు మనము విశ్వాస ప్రేమల యందు పరిశుద్ధతనందు నిలకడ కలిగి ఉంటే వచ్చిన శ్రమ, మనకు వచ్చినటువంటి పరీక్ష, ఆ పరీక్షలో మనము నిరీక్షణ కలిగిన వారు ఉంటే ఈ నిరీక్షణ మనల్ని ఎన్నడూ సిగ్గుపరచదు. నాకే ఎందుకు ఈ శ్రమలు రావాలి, నాకే ఎందుకు ఈ కష్టాలు రావాలని మనం అనుకోకుండా, దేవా నేను నిన్ను నమ్ముతున్నాను, నేను లోకం వైపు చూడలేదు, లోకాశల వైపు చూడలేదు, నీ వైపు చూస్తూ నీ యొక్క నిరీక్షణ వైపు చూస్తాను. నీవు నన్ను సిగ్గుపరిచే దేవుడవు కాదు. మా నిరీక్షణ మమ్మలను నీ వద్దకు నడిపించేది, జీవమునిచ్చే నిరీక్షణ, విజయమిచ్చే నిరీక్షణని ఎవరైతే ఆశ కలిగి, ఆలోచన కలిగి లోకం వైపు, లోక ఆర్చల వైపు వారి యొక్క హృదయాలను మోసపరచుకోకుండా తమను తాను కట్టుకుని గుణవతి అయిన స్త్రీగా, తెలివినిచ్చే స్త్రీగా, లేకపోతే జ్ఞానోపదేశములు కలిగిన స్త్రీగా ఎవరైతే దేవుని వైపు, దేవుని వాక్యం వైపు, దేవుని ఆజ్ఞల వైపు చూస్తారో వారు రక్షణ పొందుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ రమ్యమైన చెట్టులో ఉండే ఆ యొక్క కన్నులకింపుగా ఉండే లోకం వైపు కాకుండా పరిశుద్ధతను, పవిత్రతను కలిగి నిత్య జీవమిచ్చే ఫలముల వైపు మనము చూస్తూ, నిత్య జీవమిచ్చే దేవుని వాక్యం వైపు చూస్తూ, నిత్య జీవమిచ్చే దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం మనం జీవిస్తే నిజమైన ఆ నిత్య రాజ్యములో నిత్య జీవము జీవించే ఆ నిత్య జీవ ఫలములు మనము తింటూ జీవవృక్షంలో ఫలములు భుజించే అనుభవాన్ని దేవుడు మనకిస్తాడు. కాబట్టి ఇప్పటికైనా ఇంకా ఎవరైనా లోకములో లోకాశల వైపు మీ హృదయం మళ్ళీపోతుందేమో, లోకంలో ఉన్న కోరికల వైపు మీ మళ్ళీపోతుందేమో, ఇప్పటికైనా మీ హృదయాలను సరి చేసుకొని దేవుని వైపు తిరుగుదాం, దేవుని యొక్క వాక్యం వైపు తిరుగుదాం. లోకములో ఉన్నవంతయు కూడా చెడ్డవే, లోకం ద్వారా వచ్చే క్రియలన్నీ కూడా పాపము, మరణము. కాబట్టి ఈ లోకములో ఉన్న వాటిని విడిచిపెట్టి దేవుని వైపు తిరుగుదాం. అట్టి మహాకృప మనందరికీ తోడయండి, నడిపించబడును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. దయగలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, ప్రేమ సత్య స్వరూపి, నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. ఇదిగో నీ చిత్త ప్రకారముగా ఏదైనా తోటలో అవ్వను ఆదామును పెట్టి ప్రభా అయ్యా, వారికి నాయన ఒక శ్రేష్టమైనటువంటి జీవితం ఇచ్చిన, లోకములు ఉండే వాటి వైపు, కన్నులకు ఇంపుగా ఉండే వాటి వైపు అయ్యా నాయన, రమ్యమైన వాటి వైపు అవ్వ చూసి మోసపోయింది. వారికి నీవిచ్చే మహిమను కోల్పోయింది. ఈ చివరి దినాల్లో ఆత్మీయ జీవితంలో మేము కూడా లోకములో ఉండే అయా శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మము వీటిని నాయన మాలో ఉంటే మీరు తొలగించి నీ వైపు, నీ వాక్యం వైపు, నిత్య జీవమిచ్చే నీ నిరీక్షణ వైపు చూస్తూ మా యొక్క జీవితాలను కట్టుకుంటూ, మా కుటుంబాలను కట్టుకుంటూ, మా ఆత్మీయ జీవితాలను దినదినము మెరుగుపరుచుకుంటూ నీ కొరకు మేము వాడబడే కృపను మాకు అందరికీ అనుగ్రహించమని ఈ యొక్క లైవ్లో ఏకీవించిన బిడ్డలందరినీ మరింతగా దీవించి, ఎవరైనా మోసపూరితమైన ఆలోచనలో అయా శత్రు పెట్టే మోసపూరితమైనటువంటి క్రియల్లో ఉంటాయి, దయచేసి వారిని విడిపించి రక్షించి అయ్యా నాయన ఈ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదు, నిజమైన నిరీక్షణ వైపు చూసే కృపను
మాకందరికీ మీరు అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.